అమెరికాలో గన్ కల్చర్ మరో హైదరాబాద్ యువకుని చంపేసింది. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఇప్పటికీ ఎంతోమంది భారతీయులు ఆ గన్ కల్చర్ బారిన పడ్డారు. అక్కడ ఉన్న తోటాలకి బలైపోయారు. ఎంతోమంది తెలుగువారు కూడా అక్కడ అమెరికాలో గన్ కల్చర్ కారణంగా మరణించారు. ఇప్పుడు మరో హైదరాబాద్ యువకుడు అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయాడు. ఒక యువకుడిపై, హైదరాబాద్కు చెందిన యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రవితేజ అనే యువకుడు చనిపోయాడు. రవితేజ 2022లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. రవితేజ స్వస్థలం హైదరాబాద్లోని ఆర్కేపురం. 2022లో అమెరికా వెళ్ళి మాస్టర్స్ పూర్తి చేశాడు రవితేజ. అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. రవితేజ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాస్టర్స్ అయిపోయింది, ఇక జాబ్ చేస్తాడు, తమ కుటుంబం సెటిల్ అయింది, తమ బిడ్డ సెటిల్ అయ్యాడు అనుకుంటున్న సమయంలో అమెరికాలో గన్ కల్చర్కి తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు రవితేజ నివాసం దగ్గర పూర్తి సమాచారం అందించడానికి. రవితేజ కుటుంబ సభ్యులకున్న సమాచారం ఏంటి? ఈ కాల్పుల గురించి అసలు ఏం జరిగింది అక్కడ? పెట్రిషా, అమెరికా వెళ్ళాలి, డాలర్స్ సంపాదించాలి అని ఎంతోమందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కారణంగానే ఎంతోమంది భారతీయులు వెళుతూ ఉంటారు, తెలుగువారు వెళుతూ ఉంటారు. ఇప్పుడు రవితేజ కూడా అమెరికా వెళ్ళాడు, అక్కడ మాస్టర్స్ పూర్తి చేశాడు, ఇక ఉద్యోగం వస్తుంది అనుకుంటున్న సమయంలో అమెరికాలో ఉన్న దౌర్భాగ్యం గన్ కల్చర్. ఎంతమంది అధ్యక్షులు వస్తున్నా, అధ్యక్షులు మారుతున్నా గన్ కల్చర్ మాత్రం అక్కడ నివారించలేకపోతున్నారు. ఎవరి దగ్గర ఎప్పుడు గన్ ఉంటుందో, ఎవడు ఎప్పుడు కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. స్కూల్కి మరీ దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గన్స్ తీసుకువెళ్ళి కాల్పులు జరిపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కసారి 10ల సంఖ్యలో ఈ గన్ కల్చర్ కారణంగా మరణాలు సంభవించిన దుస్థితి కూడా అక్కడ ఉంది. అమెరికా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ గన్ కల్చర్ని మాత్రం తొలగించడంలో, రూపుమాపడంలో అమెరికా విఫలం అవుతూనే ఉంది. ఎంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ అక్కడ ఉన్న గన్ కల్చర్ కారణంగా ఎంతోమంది బలైపోతూనే ఉన్నారు. తెలుగువారు కూడా అందులో బలైపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుగువారు ఎంతోమంది అక్కడ ఉన్న గన్ కల్చర్ కారణంగా బలైపోయారు. ఇప్పుడు మరో తెలుగు యువకుడు గన్ కల్చర్ కారణంగా బలైపోయాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. నిజానికి అమెరికాలో విద్యార్థులు ఎప్పుడు స్కూల్కి గన్ తీసుకువెళ్తాడో తెలియదు. ఒకవేళ సూపర్ మార్కెట్లో ఉంటే ఎవడు ఏ ఉన్మాది అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతాడో తెలియదు. ఒక్కొక్కసారి $1 కోసం కూడా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన దుర్మార్గమైన ఘటనలు అమెరికాలో ఉన్నాయి. ఇప్పుడు రవితేజ మాస్టర్స్ పూర్తయింది, ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులకు డబ్బులు పంపించాలి, తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని కలలు కంటున్న విద్యార్థి, అలాగే తమ బిడ్డ మాస్టర్స్ పూర్తయింది, ఉద్యోగం వస్తుంది, తమ బిడ్డ ఎంతో ప్రయోజకుడయ్యాడు అని తల్లిదండ్రులు ఆనందపడుతున్న సమయంలో కాల్పుల కారణంగా తమ బిడ్డ ఇప్పుడు రక్తపు మడుగులో ఉన్నాడు. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పులకు తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆర్కేపురం, హైదరాబాద్లో ఆర్కేపురం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి అమెరికాలో తోటాకి బలైపోయాడు రవితేజ. రవితేజ నివాసం దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఆ ఫాదర్ని చూస్తున్నాం, అతనే రవితేజ కన్న తండ్రి. రవితేజ తండ్రి అతను. తమ బిడ్డ అమెరికా వెళ్ళాడు, అమెరికాలో కొద్ది రోజుల్లో జాబ్ వస్తుంది, ఎంతో ప్రయోజకుడయ్యాడు అని గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉన్న తండ్రి ఇప్పుడు తమ బిడ్డ అమెరికాలో తోటాలకు బలైపోయాడు అని తట్టుకోలేకపోతుందా గుండె. ఒకసారి ఆయన తండ్రి ఏమంటున్నాడో చూద్దాం. తండ్రి కాదు, ఎవ్వరికి రావద్దు. ఏదో దాని గురించి పోతే ఏమై చేస్తున్నాడు నా కొడుకు.
ఊకోలేదు ఇప్పుడు ఏం చేయలేదు. చెప్పాలి ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే ఏం చేయలేదు, తీర్చలేం కానీ అదే మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. ఎదుగొచ్చిన బిడ్డ అమెరికాలో మరికొద్ది రోజుల్లో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు అని కలలుగంటున్న ఆ తండ్రి తన కన్న బిడ్డ అమెరికాలో తోటాలకు బలైపోయాడని తెలిసి నోట్లో నుంచి మాట రాక రోధిస్తున్న దృశ్యాలు అవి. గుండెలు అవసేలా రోధిస్తున్నాడు. ఆయన్ని ఓదార్చడం కూడా ఎవరి తరం కావడం లేదు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు రవితేజ నివాసం దగ్గర. పెట్రిషా, కాల్పుల ఘటన గురించి కుటుంబ సభ్యులకున్న సమాచారం ఏంటి? అమెరికాలో అసలు కాల్పులు ఎలా చోటు చేసుకున్నాయి? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అమెరికాలో హైదరాబాద్ యువకుడి పైన దుండగులు కాల్పులు చేశారు. అతి దారుణంగా మర్డర్ చేశారు. ఎవరైతే చైతన్యపురకి సంబంధించిన ఆర్కేపురంలో ఉన్న గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజను అతి దారుణంగా షూట్ చేసి మరీ చంపారు. 2022లో మార్చ్లో మాస్టర్స్ కోసం అని చెప్పి అతను వెళ్ళడం జరిగింది. ఒకవైపు మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారు. వాషింగ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నించున్న సమయంలో షూట్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద సమాచారం అతను రావాలి. కుటుంబం అంతా ఎంతో రోధిస్తుంది. చాలా కష్టపడి మేము చదివించాము అతని మాస్టర్స్ని. 2022లో అతని మాస్టర్స్ కోసం అని పంపించాము. దుండగులు ఇలా కాల్ చేశారని ఎవరైతే ఆ ఫ్రెండ్స్ ఉన్నారో, అంటే రవితేజ అనే వ్యక్తికి ఫ్రెండ్స్ ఉన్నారో, రూమ్మేట్స్ ఉన్నారో, వాళ్ళు కుటుంబ సభ్యులకి కాల్ చేసి మరి చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పారా మరి ఇంకెవరైనా చెప్పారా అనేది మొత్తం తెలియాల్సిన విషయం. కుటుంబం చూస్తే కూడా ఎంతో రోధిస్తున్నారు. తండ్రి మాత్రం కుప్పగూలిపోయాడు. ఎవరికి ఇటువంటి అన్యాయం జరగద్దు, ఎంతో కలలతో నేను నా కొడుకుని పెంచాను, ఇప్పుడే ఉద్యోగం వస్తుంది అంటే 22 మార్చ్ 2022లోనే అతను మాస్టర్స్ కోసం వెళ్ళాడు. మొన్ననే మాస్టర్స్ అయింది. ఇప్పుడు జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ ఉన్నాడు. ఆ లోపనే ఇంత ఘటన చోటు చేసుకుందంటూ గుండెలు పగిలేలా అతను ఏడుస్తున్నారు. ఒకవైపు కుటుంబానికి సంబంధించిన పిన్నిలు, బాబాయిలు, అత్తమ్మలు, ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వాళ్ళు అంతా రోధిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చాలా గుణవంతుడు, కుటుంబానికి ఎంతో సాయపడుతుంటారని కుటుంబం ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంట్లో ఏ కష్టం వచ్చినా వాడు చూసుకుంటాడు అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే గన్ కల్చర్ అనేది అమెరికాలో మొత్తం ఓవర్సీస్లో చూస్తుంటే కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. దానివల్ల తెలుగు వాళ్ళు మాత్రము ప్రధానంగా వాళ్ళని షూట్ చేయడం కానీ, రాబరీలకు పాల్పడడం కానీ, దాడులు చేయడం కానీ, ఈ కల్చర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. దీని మీద కుటుంబం ఎంతో రోధిస్తుంది. ఇండియన్ ఎంబసీతో కూడా మేము మాట్లాడతామని పూర్తిగా చెప్తున్నారు. దయచేసి అతని బాడీ కూడా మాకు అప్పగించాలి అంటూ కుటుంబం ఎంతో రోధిస్తుంది, అదేవిధంగా కోరుకుంటుంది కూడా. కానీ ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఏంటి? కాల్పులు జరుగుతున్న సమయంలో ఏం జరిగిందని తెలుస్తోంది? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబం ఏ సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఓన్లీ చనిపోయాడు అని ఒక కాల్ వచ్చిందంటే షూట్ చేశారు, బుల్లెట్కి గురయ్యాడు మరోవైపు అని ఇలా చెప్పి వాళ్ళు కూడా కంగారుగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రవితేజ ఫ్రెండ్స్ ఇలా చెప్పి పెట్టేశారని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబంకి కూడా చాలా సస్పెన్స్గా కనిపిస్తుంది. అంటే కాల్ చేసి మీ కొడుకు చనిపోయాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా చనిపోయాడు, ఏం జరిగిందని కూడా ఎవరు చెప్పలేరు అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకేం తెలియట్లేదు, దిక్కుతోచని సిచ్యువేషన్లో మేము కనిపిస్తున్నాము. కేవలం ఫ్రెండ్స్ కాల్ చేసి అంకుల్ ఇలా చనిపోయాడు, రవితేజ షూట్ చేశారని చెప్పారు కానీ ఏమాత్రం చెప్పలేరంటూ కుటుంబ సభ్యులు కూడా అయోమయం పరిస్థితులు అయితే ఉన్నారు. రైట్. ఇప్పుడు ఎవరైనా అంటే అమెరికా వెళ్ళాడు, తమ బిడ్డ త్వరలో ఉద్యోగం చేస్తాడు, మాస్టర్స్ కంప్లీట్ చేశాడని కలలు కంటున్న తల్లిదండ్రులకు నిజంగా ఇది గుండె పగిలే వార్తే. వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో?
అంటే మొత్తం మీద చూసుకుంటే ఇంట్లో మాత్రము తాతయ్యలు, అదేవిధంగా మదర్, ఫాదర్, ఇంకా వాళ్ళ కజిన్స్, సిబ్లింగ్స్ ఉంటారని పూర్తిగా తెలుస్తుంది. ఈ వార్త తెలుసుకున్న కొద్దిసేపటికి, అంటే తెలుసుకున్న హాఫ్ అన్ అవర్లో మొత్తం కుటుంబం అంతా కూడా చేరుకొని కన్సోల్ చేసే ప్రయత్నం, అంటే ఓదార్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక తండ్రి మాత్రం ఎంతో రోధిస్తున్నారు, గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. మనం ఆర్టీవీ విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. నాకు పట్టిన గతి ఇంకెవరికి పట్టదు, ఇటువంటివి ఎవరికి కూడా రావద్దు అని చెప్తున్నారు. కుటుంబం అంతా కూడా ఆయనను కొంచెం ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎంతో గుండెలు పట్టుకొని ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు తల్లి మరి తండ్రులు ఎంతో రోధిస్తున్నారు. కుటుంబం అంతా కూడా చాలా బాధాకరమైన విషయం, ఇలా జరుగుతుందని మేము ఊహించలేము. ఎవరో మా అబ్బాయిని షూట్ చేయడం ఏంటి, అతను ఎవరిని ఏమన్నారు, బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళాడు, బాగా చదువుకొని ఉద్యోగం చేస్తామని ఎంతో కష్టపడి మేము అక్కడికి పంపించాం. అలాంటిది నా కొడుకు నవ్వుతూ ఇక్కడ నుంచి వెళ్ళాడు. 2022లో మార్చిలో మాస్టర్స్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు శవంగా నాకు అప్పగిస్తారా అంటూ తల్లి కూడా ఎంతో రోధిస్తుంది. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. మొత్తం వివరాలంతా కూడా ఇంకా తెలియాల్సిన విషయం. రైట్ పెట్రిషా, ఒక్కసారి ఆ రవితేజ ఇంటికి వెళ్దాం. రవితేజ నివాసం దగ్గర ఉన్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ బంధువులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తల్లి తండ్రి గుండె లవసేలా రోధిస్తూ ఉన్నారు. తమ బిడ్డ ఆర్కే పురం నుంచి అమెరికాకి వెళ్ళాడు, అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు, త్వరలో ఉద్యోగం చేస్తాడు అని కలలు కంటున్న తల్లిదండ్రులకు ఇప్పుడు తమ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిన తూటాలకు బలైపోయాడు అనే వార్త తెలిసిన వెంటనే వాళ్ళ గుండెలు తట్టుకోలేకపోతున్నాయి, వాళ్ళు నమ్మలేకపోతున్నారు, గుండెలు అవసేలా రోధిస్తున్నారు. ఎవరిని ఒకరినొకరు ఏడుస్తూ ఓదార్చుకోవడం కూడా అక్కడ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఓదార్చడానికి కూడా ఎవరికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. తమ బిడ్డని ఎవరో కాల్చి చంపేశారు అని ఫోన్ వచ్చిన వెంటనే వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. తమ బిడ్డ ఫోటోలను చూసుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకుంటూ తమ బిడ్డ మాట్లాడిన మాటలను తలుచుకుని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా, అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ మనుషుల ప్రాణాలు పోయే ఘటనలను, మనుషుల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేసే ఘటనలను అరికట్టలేని దేశం. ఎంత ఎదిగినప్పటికీ ఆ దేశం నిజంగా వెనుకబడి ఉన్న దేశంగానే. అమెరికాలో ఉంటున్న మీరెవరైనా నా మాటలకు నొచ్చుకొని ఉంటే పర్వాలేదు, అమెరికాలో ఐక్యతను చాటుకుంటున్నామని చెప్పుకుంటున్న మీరందరూ కూడా అమెరికాలో ఉన్న ఈ గన్ కల్చర్ని ఎలా రూపుమాపాలి అన్న దానిపైన కృషి చేయండి. అవసరమైతే అమెరికాలో ఉంటున్న మీరు పోరాటాలు చేయండి. అక్కడ ఎన్నికల్లో పాల్గొంటారు, రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. కానీ ఒక బిడ్డ, దేశానికి చెందిన ఒక బిడ్డ అక్కడ అక్రమంగా ఉన్న, అక్కడ ఇంకా ఏం చెప్పాలి అంటే అసాంఘికంగా అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఈ దుర్మార్గమైన కల్చర్ను రూపుమాపడానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించండి. చిన్న పిల్లాడి దగ్గర ఎవడి దగ్గర గన్ ఉంటుందో, ఎవడి పుస్తకాల సంచిలో గన్ ఉంటుందో, ఎవడి జేబులో గన్ ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎవడి చేతిలో గన్ ఉందో తెలియని ఒక దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఉంటుంది. కొంతమంది ఇలాంటి విమర్శలు చేసినా, ఇలాంటి మాటలు మాట్లాడితే అమెరికాని ఇలాగన్నారు అలాగన్నారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏమనిపించినా పర్వాలేదు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ముందు ఇలాంటి కల్చర్ని అమెరికాలో రూపుమాపడానికి అమెరికాలో మీరేం చేయాలో అది చేయండి. భారతీయులు ఎంతోమంది ఉన్నారు అమెరికాలో, ఎంతోమంది భారతీయులు ఈ గన్ కల్చర్ కారణంగా చనిపోయారు. ఇప్పుడు మరో తెలుగు బిడ్డ అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయాడు. అక్కడ రాజకీయాల్లో పాల్గొంటున్నాం, అభివృద్ధి చెందుతున్నాం, దూసుకుని వెళ్ళిపోతున్నాం అని చెబుతున్న అమెరికా ఈ దుర్మార్గమైన గన్ కల్చర్ విషయంలో ఏం చేస్తుందో ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజానికి $1 కోసం కూడా చంపేసే దుర్మార్గమైన ఘటనలు అమెరికాలో అక్కడక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎవడు ఎప్పుడు ఉన్మాదిగా మారిపోతాడో తెలియదు, ఎవడు ఉన్నట్టుండి వాడి జేబులో నుంచి గన్ తీసి ఎవరిపైన కాల్పులు జరుపుతాడో తెలియని ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో మరో తెలుగు బిడ్డ రవితేజ, హైదరాబాద్కు చెందిన బిడ్డ, అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని తమ కళ్ళ ముందు, తమ స్నేహితుల ముందు ఎంతో గర్వంగా నిలబడతాడు అని ఆ తల్లిదండ్రులు ఆశించారు. ఆ బిడ్డ కోసం తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. తమ బిడ్డ అమెరికాలో ఉన్నాడు అని, త్వరలో ఉద్యోగం వస్తుంది అని, ఇలా ఆ బిడ్డ కోసం ఎంతో కలలు కన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ఉన్నత చదువులు చదివించాలని కలలు కని ఆ కొడుకును చెట్టంత పెంచి అమెరికా పంపించి
ఇప్పుడు అమెరికాలో తోటాకు బలైపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకసారి ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. రవితేజ చనిపోయాడు అనే వార్త తెలిసిన